హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్తే. నమస్తే శ్వేత గారు. సార్, మనము లాట్ ఆఫ్ లోన్స్ కేసెస్ చూస్తున్నాము. ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళు పూర్తిగా సూసైడల్ టెండెన్సీస్, చావు తప్ప ఇంకేంటి నాకు స్కోప్ లేదు, ఇంకా నేను సర్వైవ్ అవ్వలేను ఈ భూమి మీద అనే సిచ్యువేషన్లో. దీనికి ఎవరు కారణం అనుకోవచ్చు సార్? బ్యాంకర్సా, లేకపోతే లోన్ తీసుకున్న వాళ్ళ, లేదు రికవరీ ఏజెంట్లా? బ్యాంకులే కారణం శ్వేత గారు. ఓపెన్గా చెప్తాను మీకు, ఈ అరాచకాలకి సూసైడ్లకి కారణం బ్యాంకులే. దయచేసి ఆర్బీఐ కూడా బ్యాంకుల పట్ల ఏవైతే గైడ్ లైన్స్ పెట్టిందో మళ్ళీ రివైజ్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళకి కోట్లలో రుణాలు ఇస్తున్నారు, చెకింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఈ బ్యాంకుకి సంబంధించిన ఏజెంట్లు ఒక డాక్యుమెంట్ సెటిల్ తీసుకొని ఒకటేసారి 10 బ్యాంకుల్లో వాళ్ళ టార్గెట్లు రీచ్ అవుతానికి, వాళ్ళ కమిషన్లు వస్తానికి ఒకటేసారి 10 బ్యాంకుల్లో వేస్తున్నారు. 10 బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు సేకరిస్తున్నారు. వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటారు, బ్యాంక్ మేనేజర్లు వాళ్ళ టార్గెట్లు వాళ్ళు రీచ్ అవుతున్నాయి. మీరు తీసుకుంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర ఇట్లాంటి ఫ్రాడ్స్ తక్కువ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఇట్లాంటి ఫ్రాడ్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు తీసుకోండి ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్ తీసుకోండి, చాలా ఒక 10 రూపాయలు ఇవ్వాలన్నా కూడా 10 సార్లు చెక్ చేసుకొని ఇస్తారు. మీరు ప్రైవేట్ బ్యాంక్స్ నేను పేర్లు చెప్పను కానీ ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకోండి, అసలు వెరిఫికేషన్ లేకుండా టక్కుమని 10 సెకండ్లో 10 లక్షలు. 10 సెకండ్లో 10 లక్షలు ఏంటంటే శ్వేతారు, ఎలా తెలుస్తాడో అప్పు? 10 సెకండ్లో 10 లక్షలు. అదే కాకుండా మనం చూసుకుంటే ఫారిన్ బ్యాంక్స్, యాప్స్, ఇవాళ చూసుకుంటే 100 బ్యాంకులు ఉన్నాయి సొసైటీలో. హైదరాబాద్లో మనం తీసుకుంటే 100 బ్యాంకులు ఉన్నాయి, ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులు, యాప్ లోన్లు కలిపి 100 ఉన్నాయి. 100లో 10 మంది లోన్ ఇచ్చినా కూడా ₹1 ఈజీగా ఒక వ్యక్తికి, ఏమి సంపాదించిన ఒక వ్యక్తికి కూడా, ఆఫ్టర్ ఆల్ ఉన్న ఒక వ్యక్తికి కూడా ₹1 అన్నది టక్ మన్ రిలీజ్. ఎలా కడతారు? హౌ విల్ దే పే? వాళ్ళు ఏమవుతున్నారు? ఆ డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో పెడతామో, లేకపోతే వ్యసనాలకి బానిస అవుతామో అయిపోయి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి సూర్యుడిని కూడా చూడలేకపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత వ్యసనాలకు బానిస అవుతున్నారంటే పొద్దునంతా తాగి పడుకుంటున్నారు, రాత్రి లేచి మళ్ళీ తాగి పడుకుంటున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోయి. ఒక్కసారి స్టాక్ మార్కెట్లో పెట్టిన తర్వాత అది వెనక్కి తిరిగి రావు అన్నది చాలామంది తెలుసుకోవాలి. చాలా తక్కువగా వస్తాయి, చాలా తక్కువగా వస్తాయి డబ్బులు వెనక్కి. స్టాక్ మార్కెట్ ఏంటంటే అది ఒక ఊబి లాంటిది. అది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే టక్మని వచ్చేస్తాయా? దాని మీద ఎంతో రీసెర్చ్ చేయాలి, ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టేస్తే అవి వెనక్కి తిరిగి రావు. కాబట్టి ఎఫ్ఎండో అంటున్నారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటున్నారు, వాళ్ళ స్పెల్లింగ్స్ కూడా సరిగ్గా రావు పాపం చాలా మందికి. వాళ్ళు కూడా ఎఫ్ఎండోలో డబ్బులు పెడుతున్నారు, ఎలా వస్తే వెనక్కి రావు వీళ్ళు. అదే కాకుండా ఇలాంటి టైంలోనే ఏమవుతారంటే శ్వేత గారు, వాళ్ళు బెట్టింగ్స్కి బానిసలు అవుతున్నారు. ఇలాంటి టైంలోనే మీరు చూస్తున్నారు, మీ సైబర్ కేసెస్లో ఎక్కువ చూస్తున్నారు. మీరే చెప్పండి, ఎలా బెట్టింగ్స్కి బానిస అవుతున్నారు మీరు చెప్పండి సార్. యూజువలీ ఇలా ఏమవుతుందనంటే, ఇప్పుడు ఏదైతే స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్న డబ్బు ఉంటుంది కదా, మళ్ళీ దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి అని ఆన్లైన్ గేమింగ్స్లోకి వెళ్తున్నారు. మన దగ్గరకు వచ్చిన క్లయింట్ గురించే చెప్తున్నాను. ఈ ఆన్లైన్ గేమ్లో స్టార్టింగ్లో అది చాలా ల్యూరింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేయడము, వీళ్ళకి డబ్బు రావడము, ఇదేదో బాగుంది కదా అని మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ లోన్స్ ఎక్వైర్ చేసుకోవడము, మళ్ళీ ఈ ఆన్లైన్ గేమింగ్లో కూడా పెట్టి డబ్బులు పోగొట్టుకోవడం. దాని గురించి కంప్లైంట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం కానీ, ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కానీ అవి నిషిద్ధమైనవి. అయినా కానీ ఆడుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియా బ్యాన్ చేయాలి ఇవి, ఆల్ ఓవర్ ఇండియా బ్యాన్ చేయాలి, ఎక్కడ కూడా ఉండకూడదు. ఇప్పుడు యూనిఫామ్ కోడ్ ఏది వేస్తున్నప్పుడు ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో ఒక స్టేట్లో బెట్టింగ్ ఉంటాము, ఒక స్టేట్లో బెట్టింగ్ ఉండకపోతాం కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకో ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ బెట్టింగ్ అన్నది బ్యాన్ చేయాలి. పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు దాన్ని నార్త్ ఇండియాలో అక్కడ ఎంకరేజ్ చేస్తారు. దానివల్ల మన వాళ్ళు ఇక్కడి నుంచి చూసి ఆయన క్రికెట్లో సూపర్ స్టార్, ఆయనే చెప్పాడు అని చెప్పి తెలంగాణలో ఆడుతున్నారు. అది ఏ రకంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఆలోచించాలి. ఏ రకంగా ఒక రాష్ట్రంలో ఉండి ఒక రాష్ట్రంలో ఉండకపోతే, అంటే ఒక రాష్ట్రంలో ఉన్న మనుషులకి ఉన్న తెలివితేటలు ఇంకో రాష్ట్రంలో ఉండవనా మీ ఉద్దేశం? మరి నాకైతే అర్థం అవ్వలేదు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బ్యాన్ చేయాలి. చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఒకప్పుడు మనం రైతుల ప్రాణాలు కోల్పోతాం చూసాము. ఇప్పుడు రుణాలు తీసుకొని జనాలు, సివిల్ నార్మల్ జనాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే నార్మల్ జాబులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బానిస అయిపోయి సక్సెస్కి షార్ట్ కట్ అనుకొని అందులో దిగి ఉన్నదంతా కోల్పోతున్నారు. లాస్ట్లో చావేస్ అనేవని ముందుకెళ్తున్నారు. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తుంది జరుగుతుంది, సార్ నేను కట్టలేకపోతున్నాను అని. ఏదో మనం కూడా కొంచెం టైం తీసుకుంటున్నాము, వాళ్ళకి చచ్చిపోకుండా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ బాగుండాలి,
సర్వే జన సుఖినో భవంతు అంటారు కాబట్టి మనం ఏమంటున్నాము, చావకండి, చావే సరైన కాదు, సూసైడ్ అన్నది పరమ పాపం, నేరం. 1-2 ఏళ్ళు ఓపిక పట్టండి, పేషెన్స్ ఉంటే ఏదైనా సాధిస్తారు అని మీకు అందరికీ పేషెన్స్ ఉంచండి. మీరు అలా నిలబడి ఉండండి. పాసింగ్ క్లౌడ్స్ లాగా కొండల లాంటి కష్టాలు కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు పిరికి వాళ్ళు అయిపోతారో చావే సరైన వెళ్తారు. అలాంటి టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సపోర్ట్ చేయాలి. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కలిసి ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి, ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సైకియాట్రిస్ట్ దగ్గర మందులు వేసుకుంటూ అడ్వకేట్ చెప్పింది ఇంటూ ఒక 2 ఏళ్లలో మీ ఈ బాధల నుంచి బయటపడి మళ్ళీ మీరు సజావుగా మీ జీవనం ప్రారంభించవచ్చని నేను చెప్తున్నాను. అదే ఈ వీడియోస్ నేను కానీ శ్వేత గారు కానీ చేసేది ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సమాజంలో అవేర్నెస్ లేక లాస్ట్ ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి చూసుకుంటే మన పేపర్లో ఎన్నో చూస్తున్నాం. గట్కేసర్ దగ్గర ఒక కపుల్ చనిపోతుంది జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ అప్పులు పాలైపోయి. ఇలా చాలామంది అప్పులు తీర్చలేక ఇంకా చావే సరైన వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము ఎంతోమంది క్లయింట్స్ని కాపాడతాం జరిగింది. కోర్టుకు వెళ్ళొచ్చు, మీరు అప్లికేషన్ వేయచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు, ఆ టైంలో ఆలోచించవచ్చు, మీ మైండ్ మళ్ళీ ఫ్రెష్గా అవుతుంది. అప్పులు ఎలా తీర్చాలి, ఎలా సెటిల్మెంట్ చేసుకోవాలి, బ్యాంక్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ మాలాంటి అడ్వకేట్స్కి తెలుస్తాయి. కాబట్టి చావే శరణ్యం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి బతుకుతానికి. దయచేసి మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేసేదే సొసైటీలో లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి. మీ హక్కు ఏంటి, మీ రైట్ ఏంటి, మీరు ఎలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తానికే ఈ వీడియోస్ మేము రోజు కష్టపడి చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంతోమందికి ఈ నాలెడ్జ్ మీకు ఏదైతే వచ్చిందో అది తెలియజేయండి. థ్యాంక్ యూ.